తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. గ్రహాల యొక్క అనుకూలత పెరగడం వలన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాటి వలన మీకు కొంత లాభం చేకూరుతూ ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమం లోపల పాలు పంచుకుంటారు. తులారాశి వారు ఈరోజు గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి రాఘవేంద్రునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కొంత కలిసి వస్తుంది. గ్రహాల యొక్క స్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాల లోపల మీకు అనుకూలంగా మారుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వివాదాలు పరిష్కరించబడతాయి. బంధుమిత్రుల సహకారం పెరుగుతూ ఉంటుంది. సోదరీమణుల మధ్య ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. వివాదాలు పరిష్కరించబడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు బృహస్పతికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి బలాలు పెరిగాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్నవి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేపడతారు. ఒక విధంగా అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చును. మీ ప్రయత్నాలు ఫలించడం వలన కొన్ని ముఖ్యమైన పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల ద్వారా సహాయం అందుతూ ఉంటుంది. సమయానికి కొన్ని సందర్భాల లోపల రుణం అప్పు చేయవలసి వస్తుంది. ఆలోచించి మీరు రుణాన్ని చెయ్యండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ధనస్సు రాశి వారు ఈరోజు మీ ఇంటి లోపల దత్తునికి కొంత బెల్లాన్ని లేదా పుట్నాలను నివేదన చేసి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.